ఎగ్ మసాలా వితిన్ 2 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటది. మనం ఒక బౌల్‌లో పెట్టేసుకొని తినేసేయొచ్చనమాట. అంత బావుంటది. ఇక్కడ ముందుగా నేను ఒక 4 ఎగ్స్‌ని తీసుకొని వాటిని బాయిల్ చేసుకొని, ఇలాగ నైఫ్ తోటి కట్ చేసుకున్నానండి ఎగ్స్‌ని. ఇలాగ కట్ చేసుకొని సైడ్‌కి పెట్టేసుకొని ఉంచుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కారం, అలాగే ధనియా పౌడర్ వేసుకొని ఈ ఆయిల్‌లో కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుందామండి. కొంచెం సేపటి తర్వాత ఇప్పుడు మనం బాయిల్డ్ ఎగ్ వేసుకుందాము. ఇవి వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత ఈ ఉప్పు, కారం, మసాలా చక్కగా ఈ ఎగ్స్‌కి పట్టేలాగా కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుందాము. ఇలాగ కొంచెం సేపటి తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఫైనల్‌గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని, ఇక స్టవ్ ఆపేసుకొని వేడి వేడిగా ఇలాగ తీసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటదండి. ఒక బౌల్‌లోకి పెట్టేసుకొని తినేసేయొచ్చు. యమ్మీ యమ్మీగా ఉంటది.